భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చుంచుపల్లి మండలం రామవరంలోని మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వచ్చిన పేషెంట్లకు సరైన చికిత్స అందడం లేదని, కరెంటు సదుపాయం సరిగా లేదని, ట్రీట్మెంట్ చేశాక మందులు ఇవ్వడం లేదని రోగులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో క్రింది స్థాయి నుండి సూపరింటెండెంట్ వరకు జిల్లా కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తం వారంలో సెట్ అవ్వాలని కలెక్టర్ సూచించారు. ఎవరు కనబడరు, అక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది సార్, ఆ నెంబర్ పనిచేయవు సార్. పక్కన రూమ్ ఉంది. ఇప్పుడు 3 రోజులు అయింది మామ డెలివరీ. చుక్కల మందు పక్కన కొనుక్కుంటే 80 రూపాయలు పెట్టుకున్నాను. పక్కనే ఇచ్చారు, లోపల ఉంది. 80 రూపాయలు పెట్టుకొని ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు కోల్డ్ సిరప్ ఇక్కడ కూడా లేకపోతే ఏ మెడిసిన్ మీకు అన్నారు? అట్లా ఎక్స్రే కూడా తీయాలి సార్. ఎక్స్రే ఉండదు. ఎక్స్రే పనిచేస్తుందా? లేదు సార్. ఎందుకు లేదు? స్కానింగ్ అంటే డాక్టర్ లేరు కదా సార్. రేడియోలజిస్ట్ సమస్య. మీరు చొరవ తీసుకోవడం లేదు. హాస్పిటల్ తీరీ లేదు సార్. అట్లా బ్లాంకెట్ స్టేట్మెంట్ చేసుకుంటే ఫలితం రాదు. ఏది బాగాలేదు అట్లా చెప్తే మనం సమస్య పట్టుకొని ఇంప్రూవ్మెంట్ చేయలేము. సో సమస్య బట్టి మాట్లాడాలి. మీకు 1 వీక్ టైం నేను ఇస్తున్నాను. ఎక్స్రే రేడియాలజిస్ట్ కోసం జనాలు ముందుకు వస్తే అసలు ఎవరికి అది చెప్పాలో వాళ్ళకి క్లారిటీ లేదు. ఇక్కడ ఉన్న స్టాఫ్కి నేను సస్పెండ్ చేసుకుంటూ పోతే హాస్పిటల్ ఖాళీ అయిపోతుంది. అందుకే నేను ఊరుకుంటున్నాను.